నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 2 అండ్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. ఎపిసోడ్ 2లో నైట్ ఏం జరుగుతుందంటే, ఆ రోజు గేమ్ ఏదైతే స్ట్రిప్స్ గేమ్ ఉందో, ఆ స్ట్రిప్స్ గేమ్ అయిపోయిన వెంటనే ఎవరు గెలిచారంటే ముఖ్యంగా నైనిక అయితే సెకండ్ ప్లేస్‌లో వచ్చింది. నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో రావడం జరిగింది. సో ఎవరైతే నాగమణికంఠ ఉన్నాడో, నాకైతే ఈ నాగమణికంఠ గురించి ఏమనిపిస్తుందంటే, ఫస్ట్‌లో పల్లవ్ ప్రశాంత్ సీజన్ 7లో ఎట్లా ఆడాడో, ఎట్లా కన్నింగ్ మైండ్ సెట్‌తో ఆడటం జరిగిందో గేమ్ స్టార్టింగ్‌లో సేమ్ ఇప్పుడు ఇప్పుడు నాగమణికంఠ కూడా సేమ్ అదే విధంగా ఆడుతున్నాడు. అందరూ ఒక దగ్గర ఉంటే మనోడొక్కడే కొంచెం సెపరేట్‌గా ఉండటం, మనోడొక్కడే కొంచెం పుల్లలేయటం, మనోడొక్కడే కొంచెం దూరంగా ఉండటం. మళ్ళీ ఆ మనోడు వేరే వాడిని టార్గెట్ చేయడం. ముఖ్యంగా నిఖిల్‌ని అయితే నాగమణికంఠ అయితే టార్గెట్ చేయడం జరిగింది. సో మనకు కనపడుతుంది కూడా. సో నేనైతే సేమ్ ఎలా ఉందంటే, అమర్‌దీప్‌ని లాస్ట్ టైము పల్లవ్ ప్రశాంత్ ఎలా టార్గెట్ చేశాడో లాస్ట్ దాకా, ఇప్పుడు ఈ సీజన్‌లో నిఖిల్‌ని అయితే నాగమణికంఠ అలాగనే టార్గెట్ చేశాడని నాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎపిసోడ్ 3 గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ 3లో ఏదైతే చీఫ్స్ ఉన్నారో, చీఫ్స్‌గా ఎంపికయ్యారో, ముఖ్యంగా 3 గేముల్లో గెలిచింది ఎవరంటే ముఖ్యంగా నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. నైనిక సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లో ఏమో అంటే వీళ్ళిద్దరూ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో లైక్ నిఖిల్ అదేవిధంగా నైనిక వీళ్ళిద్దరూ కలిసి యష్మిని అయితే ఎంచుకోవడం జరిగింది. యష్మి అయితే థర్డ్ చీఫ్‌గా అయితే ఎన్నుకోవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు ఎన్నుకున్న తర్వాత యష్మిని చీఫ్‌గా అయితే అంగీకరించలేదని సోనియా అయితే పెద్దగా గొడవలు చేయడం. సోనియా అయితే ఏమంటుందంటే, ఇంకా చాలా మంది వాళ్ళకన్నా క్వాలిఫై బెటర్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎవరైతే అఫ్రీది ఉన్నాడో, అఫ్రీద్ నబీబు, సో అతను కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి అతను కూడా చాలా బెటర్ క్యాండిడేట్ అని సోనియా అయితే గొడవ దిగింది. సో సోనియా ఏంటంటే అఫ్రీదికి కొంచెం సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా మనందరికీ తెలిసిందే సోనియా గారు ఆర్జీవి గారి కొంచెం దగ్గర బంధువులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె వచ్చినప్పుడు కూడా ఆర్జీవి గారు ఏవి కూడా వేశారు. సో ఏదైతేనే సోనియా అయితే గట్టిగా ఫైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. లైక్ ఎలాగంటే గీతురావు లెక్క ఈ అమ్మాయి కూడా గట్టిగా ఫైట్ ఇస్తుంది. ఇంతవరకు సీజన్ 2 ఎపిసోడ్ జరిగింది. సీజన్ 3 ఎపిసోడ్ ఏంటంటే, వీళ్ళందరూ చీఫ్‌గా ఎంపికైన తర్వాత నామినేషన్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ నామినేషన్‌లో ప్రక్రియ ఏం జరిగిందంటే, ముఖ్యంగా ఫస్ట్ బేబక్కని టార్గెట్ చేశారు. అందరూ కలిసి బేబక్క సరిగ్గా వంటలు చేయట్లేదు, బేబక్కకి మా ఫుడ్ అంటే చాలా నెగ్లిజెన్సీ అని సోనియా కూడా నామినేషన్ వేసింది. సో నాకైతే ఫస్ట్‌గా స్టార్టింగ్ అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా సోనియా అయితే నామినేషన్ మొదలుపెట్టింది. సోనియా ఎవరికి వేసింది? బేబక్కకి, నాగమణికంఠకి వేసింది. బేబక్కకి, నాగమణికంఠకి అయితే సోనియా అయితే నామినేషన్ పెట్టడం జరిగింది. సో వీళ్ళిద్దరిలో చీఫ్స్ అయితే మాత్రం బేబక్కకి అయితే ఒక ఓటు అయితే వేయడం జరిగింది. ఎందుకంటే బేబక్క నిజంగానే వంటల్లో తప్పు చేస్తుంది. నిజంగానే అందరికీ కన్వీనియంట్గా ఫుడ్ వండలేకపోతుంది. కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది. మా ఫుడ్ అంటే మీకు ఎందుకంత నెగ్లిజెన్సీ అని లైక్ ఆ విధంగా సోనియా నామినేషన్ అయితే చీఫ్స్ అయితే అంగీకరించడం జరిగింది. సో ముఖ్యంగా అప్పుడు చీఫ్స్ కూడా ఈ నామినేషన్లో పెద్ద గొడవ జరిగింది. ఇది సెకండ్ నామినేషన్ అప్పుడు. ఏమని? ఆమె ఒక్కతే వంట వండేది కాదు. చాలామంది వంట వండుతున్నారు. ఆ విధంగా పోర్ట్రే అయ్యి సో ఆ విధంగా అయితే నామినేషన్ వేయడం జరిగింది. సో అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ బేబక్క నామినేషన్కి వచ్చేసరికి బేబక్క కూడా సేమ్ అదే విధంగా అంటే లైక్ బేబక్క అయితే ఎవరెవరికి నామినేషన్ ఇచ్చిందంటే లైక్ నాగమణికంఠగాను అదేవిధంగా పృథ్వీకి. సో పృథ్వీకి, నాగమణికంఠకి బేబక్క నామినేషన్ వేయగానే పృథ్వీ అయితే చాలా బాధపడడం జరిగింది. ఏంటక్క కాఫీ కోసం నాకు నామినేషన్ వేసావా అని. అంటే ఆమె మైండ్ ఆఫ్ మెంటాలిటీ ఏంటంటే అప్పటికప్పుడు సృష్టించుకొని విష్ణుప్రియ కాఫీ కలిపి పృథ్వీకి ఇచ్చింది. పృథ్వీకి ఇచ్చినప్పుడు బేబక్క కాఫీ కలిపిందని చెప్పింది. అయినా సరే పృథ్వీ ఆ లైట్ తీసుకొని పక్కకి వచ్చాడు. సో అప్పుడే బేబక్క అది మనసులో పెట్టుకుందని నేను అనుకుంటున్నా. సో బేబక్క ఏంటంటే అప్పుడు ఏం చేసిందంటే బయటికి రాగానే వెంటనే పృథ్వీకి అయితే నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి పృథ్వీ వచ్చి కాఫీ అడిగినప్పుడు బేబక్కే మెయిన్గా పృథ్వీకి కాఫీ కలపడం కానీ లేకపోతే చిన్న వంటలకి హెల్ప్ చేయడం కానీ బేబక్కే చేస్తుంది అతనికి. అతను కిచెన్ డిపార్ట్మెంట్లో ఏమి హెల్ప్ చేయలేదని బేబక్క అయితే కంప్లైంట్ వేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మీద ప్రాసెస్ మీద నామినేషన్ అయితే వేయడం జరిగింది. సో నామినేషన్ అయితే పృథ్వీకి అయితే నామినేషన్ పడింది. సో అదేవిధంగా సేమ్ మళ్ళీ మన శేఖర్ భాష గురించి మాట్లాడుకుంటే అందరూ తెలిసింది మంచి అగ్రెసివ్ అయినట్టు. సో అతను కూడా వచ్చేసరికి అతను ఎవరి మీద వేశాడంటే నాగమణికంఠ మీద వేశాడు, బేబక్క మీద వేశాడు. నాగమణికంఠని అందరినీ ఒక కార్నర్ చేస్తున్నారు. ముందుగానే లైక్ అందరు గమనించి పల్లవ్ ప్రశాంత్ మైండ్ సెట్ లాగానే గమనించి నాగమణికంఠని అందరికీ ఒక కార్నర్ చేస్తున్నారు. సో నాగమణికంఠకి నామినేషన్ పడింది, బేబక్కకి నామినేషన్ పడింది. సో మన చీఫ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి నాగమణికంఠకి అయితే నామినేషన్ అయితే వేయడం జరిగింది. సో అదేవిధంగా దాని తర్వాత సోనియా కూడా సేమ్ అలాగే రియాక్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ పృథ్వీ కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు. సో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా అందరూ కూడా నాగమణికంఠని టార్గెట్ చేయడం జరిగింది. శేఖర్ ప్రసాద్ కూడా సేమ్ నాగమణికంఠకి వేశాడు, నాగమణికంఠకి బేబక్కకి.
సో బేబక్క కూడా అంతే సేమ్ పృథ్వీకి మన నాగమణికంటకి. సో అందరూ కూడా సో ఇట్లానే ఒక రొటేషన్ లాగా జరుగుతుంది. సో కార్నర్ చేసింది ఎవరినంటే నాగమణికంట అని కార్నర్ చేశారు. సో ఎనీవే నిన్న జరిగిన నామినేషన్‌లో భాగంగా ఇద్దరైతే నామినేషన్‌లో ఉన్నారు. సో వాళ్ళే నాగమణికంట, బేబక్క. సో వీళ్ళిద్దరైతే నామినేషన్‌లో ఉన్నారు. సో ఇంకో దాని తర్వాత జరిగిన పరిణామాలు అనుకోవచ్చు, లేకపోతే ప్రాసెస్ అనుకోవచ్చు. నేను లైవ్‌లో చూసాను నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత కూడా బేబక్క అదేవిధంగా సోనియా అయితే అస్సలు తగ్గట్లేదు. సోనియా అయితే ఒక కాంట్రవర్సీ కింగ్‌గా నిలుస్తుంది ఈ సీజన్‌లో. నేను అనుకుంటున్నా. సోనియా అయితే ఒక కాంట్రవర్సీ కింగ్‌గా అనిపిస్తుంది నేను అనుకుంటున్నా. బట్ ఎనీవే సోనియా కూడా బాగా పోరాడుతుంది. ఈ సీజన్‌లో సోనియా అనేది కింగ్ మేకర్ అనుకోవచ్చు. కింగ్ మేకర్ నాట్ ఏ కింగ్. కింగ్ మేకర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా కాంట్రవర్సీ వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్‌కి ప్లస్ అయ్యిద్ది. ఎందుకంటే డెఫినెట్‌గా గొడవ చేసే వాళ్ళే బిగ్ బాస్‌కి కావాలి. లైక్ ఎలా అంటే శేఖర్ భాష గొడవ చేస్తూనే ఉంటాడు. సోనియా గొడవ చేస్తూనే ఉంటుంది. నిన్న రీసెంట్‌గా మనం చూసాం పృథ్వీ కూడా గొడవ చేయడానికి మొదలుపెట్టాడు. ఏంటక్క కాపీ కోసం నన్ను నామినేషన్ చేసావా? ఇది అన్ఫిట్ ఫర్ ది నామినేషన్ అని అట్లా నెగిటివ్‌గా బేబక్క మీద మాట్లాడడం జరిగింది. సో ఈ మధ్య పృథ్వీ కూడా నోరు పెంచడం జరిగింది. నిన్న బేబక్క కూడా అఫ్రీదీకి ఏమన్నదంటే, అఫ్రీద్ నువ్వు కొంచెం సైలెంట్‌గా ఉన్నావు. నువ్వు ఇంకా అందరిలో కలవాలి. గట్టిగా నువ్వు నామినేషన్‌లో పోరాడాలని అఫ్రీదీకి చెప్పింది. సో అఫ్రీదీ కూడా ఏమన్నాడంటే, అక్క నేను సైలెంట్‌గా ఏమి ఉండట్లేదు. నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను అంతగా అందరిలో మింగిల్ అయ్యి అందరికి హెల్ప్ చేస్తూనే ఉన్నా. మీరు వద్దన్నా సరే నేను అందరికి హెల్ప్ చేస్తూనే ఉన్నా. అయినా సరే నువ్వు నన్ను నామినేషన్ చేసావంటే ఇది అన్ఫిట్ ఫర్ ద నామినేషన్ అని చెప్తున్నాడు. ఎవరు అఫ్రీదీ కూడా బేబక్కతో అలా అని అంటాడు. అంటే అఫ్రీదీ ఏం కౌంటర్ ఇచ్చాడంటే, నేను చేయాల్సిన పనులు అన్నీ చేస్తున్నా. బట్ నాకంటూ కొంత పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. సో దీన్ని నేను వేరే రకంగా గడుపుతున్నా అని చెప్తున్నాను. అంతే తప్ప అఫ్రీదీ అఫ్రీదీ గేమ్ ఆడట్లేదని, అఫ్రీదీ ఫుడ్ వండట్లేదని అట్లయితే బేబక్క కంప్లైంట్ చేయలేదు. జస్ట్ నువ్వు అందరికన్నా కొంచెం దూరంగా ఉన్నావు, అందరిలో మింగిల్ అవ్వట్లేదు అని చెప్తుంది. ఇంకా గట్టిగా అగ్రెసివ్‌గా నువ్వు మాట్లాడాలని బేబక్క చెప్తుంది. సో బేబక్క మంచిగా చెప్తున్నట్టుగా ఆమె అంతగా ఆమె పోర్ట్రే చేసుకుంది. బట్ అక్కడ వచ్చేసరికి నెగిటివ్ అయింది. సో ఎనీవే నిన్న బేబక్క నామినేషన్ కూడా కన్ఫర్మ్డ్‌గా జరిగింది. సో బేబక్క ఒకటి, అదేవిధంగా నాగమణికంట, ఇంకొక వచ్చేసరికి పృథ్వీ. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అయితే నామినేషన్‌లో అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురులో భాగంగా నాకు తెలిసి అయితే ఈ సీజన్‌లో ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో ఈ ఫస్ట్ వీక్‌లో బయటికి పోయేది ఎవరని నేను అనుకునేది ఏంటంటే నాగమణికంట వెళ్తారు అనుకున్నా. ఒకవేళ నాగమణికంట వెళ్తే మాత్రం బిగ్ బాస్ అయితే అసలుకి ఏముండదు. ఎందుకంటే నాగమణికంట లాంటి వాళ్ళే బిగ్ బాస్‌లో ఉండాలి. ఎందుకంటే కొంచెం మాటలు పెట్టి, మంట పెట్టి, అగ్గిపెట్టబెట్టి ముట్టించే వాళ్ళే బిగ్ బాస్‌కి కావాలి. సో నాకు తెలిసి అయితే బిగ్ బాస్ వాళ్ళు కూడా పంపిరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీజన్‌లో అగ్రెసివ్ క్యాండిడేట్ ఎవరు అంటే నాగమణికంట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన ఫస్ట్ రోజే ఏదో ఒక సాంగ్ పాడతా అశ్వత్థామ 3.0 సోషల్ మీడియాలో మీమ్స్‌లో అయితే బాగా వైరల్ అవుతున్నాడు మన నాగమణికంట కూడా. సో అనిల్ రావుపూడి కూడా ఏదో కొంచెం బాధపడుతున్నట్టుగా ఫస్ట్ రోజే రావడం కానీ ప్రాంక్ చేశారు అతని మీద. సో అతను బాధపడి ఆడడం జరిగింది. సో అతను ఏంటంటే చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యాండిడేట్ కాబట్టి వెంటనే అగ్రెసివ్నెస్ కూడా బయటకు వస్తుంది కాబట్టి సో అతనైతే మ్యాక్సిమం బయటకు అయితే పంపించడం జరగదు అని నేను అనుకుంటున్నా. బట్ ఓట్లు వేసి బయటికి పంపిస్తే అది చేసేది ఏం లేదు. సో ఈసారి మాత్రం నాగమణికంట గేమ్ చేంజర్ అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ పల్లవ్ ప్రశాంత్ మైండ్ సెట్ అవుతుంది. సో ఈసారి ఖచ్చితంగా నేనే కప్పు కొట్టాలి. ఎందుకంటే 4 నెలలు నేను ఒకే రూమ్‌లో గడిపాను. ఓన్లీ వైట్ వాల్సే నాకు కనపడ్డాయి అని ఆయన ఎప్పుడు పోర్ట్రే చేసుకోవడం జరుగుతుంది. మా వైఫ్ అయితే దూరంగా ఉంది. నా చెల్లి కూడా దూరంగా ఉంది. నేను అందరికి దూరంగా ఉన్నా. కేవలం ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చిందని ఈయన మాట్లాడటం. లైక్ పల్లవ్ ప్రసాద్ కూడా అప్పుడు అంతే. సేమ్ ఇదే అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట కుక్కలాగా తిరిగి అది అని అట్లా చెప్పుకున్నాడు. సో సేమ్ ఇదే నాగమల్లి కూడా 4 గోడల రూమ్‌లో ఉన్న మా పేరెంట్స్‌కి, నా చైల్డ్‌కి, అదేవిధంగా నా భార్యకి అందరికి డైవర్స్ ఇచ్చి చాలా దూరంగా ఉన్నాను. నాకు ఇదే మళ్ళీ ఫస్ట్ ప్లాట్‌ఫామ్. సో దీంట్లో నేను నిలబడేదని ఎట్లా మాట్లాడుతున్నాడు. సో ఇది కంపేర్ చేసుకుంటే సేమ్ ఒకటే సింక్‌లో ఉంది కాబట్టి సో నాకు తెలిసి ఈసారి నాగమణికంట గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఎందుకంటే సో అట్లా అగ్రెసివ్‌నెస్, సెన్సిటివ్, వెంటనే మాట్లాడటం, కోపపడటం సో ఇవన్నీ నాగమణికంటలో ఉన్నాయి కాబట్టి సో ఈ సీజన్లో గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి అయితే నేను ఒకవేళ ఈరోజు ఈ సీజన్లో ఫస్ట్ ఆ వీక్లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో నాగమణికంట ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ లేనట్టే. నాగమణికంట ఎలిమినేట్ కాకపోతే ఇంకా బిగ్ బాస్ అనేది ఇంకా ముందుకు పుంజుకుంటుందని నా ఒపీనియన్. సో మీరేమంటారో కామెంట్ చేయండి.